హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పొట్లకాయ వేపుడు చేయబోతున్నానండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. పొట్లకాయ తినడం వల్ల మనకి బ్లడ్ కూడా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఫైబర్ ఉంటుంది ఇందులోనూ. అలాగే కొంచెం వర్షం పడుతున్నప్పుడు అలాంటి టైంలో కూడా ఈ పొట్లకాయ తినడం వల్ల కొంచెం వేడి చేస్తుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి పొట్లకాయ తినడం వల్ల. అలాగే పెసరపప్పు కూడా తీసుకున్నానండి. పొట్లకాయ బాగా వేడి చేసినప్పటికీ కూడా మనకు పెసరపప్పుతో ఏదన్నా పప్పుచారు కానీ, లేదంటే మామిడికేసి పప్పు కానీ, పెసరపప్పు తాలింపు కానీ ఏదన్నా అలా వండుకున్నట్లయితే దానికి ఆల్టర్నేట్గా మనకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు. నేనైతే మామిడికాయ పప్పు వండబోతున్నానండి. నేనైతే కొద్దిగా చిన్న టీ గ్లాసుడు పెసరపప్పు తీసుకుని దాంట్లో మామిడికాయ ముక్కలు వేసి, పచ్చిమిర్చి వేసి, నేను కొంచెం పసుపు, కొంచెం వాటర్ తగినంత వేసి నేను చిన్న కుక్కర్లో అయితే నేను పెట్టేసుకుంటున్నాను. పప్పు అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పెసరపప్పు కదా తొందరగా ఉడికిపోతుంది. నేనైతే ఈ పొట్లకాయకి కంపల్సరీ కొంచెం ఉప్పు వేసి పిండుకుని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు మనకు పొట్లకాయ అనేది బాగా వేగుతుంది. నేనైతే మినపప్పు, అలాగే వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వీటితో నేను పోపు మీరు పెట్టుకోవచ్చు. అలాగా లేదంటే మీరు ఇలాగా పొట్లకాయ వేపుడు కూడా ఇలా పోపు వేసుకోవచ్చండి. చాలామంది పప్పులో కూడా పోపులు అనేది వేసుకుంటారు. నేనైతే మినపప్పు మినహాయించి నేను పొట్లకాయకి ఏదైతే పోపు వేయదలిచానో అదే పోపుని నేను కంపల్సరీ పప్పులో కూడా వేస్తున్నాను. మినపప్పు ఒకటే వేయను. అలాగే పొట్లకాయ వేపుడికి అయితే మినపప్పు ఇవన్నీ వేసి పోపుకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, పొట్లకాయకి అయితే ముందు మినపప్పు వేపుకున్నాను. ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి మినపప్పు వేసి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత పొట్లకాయ వేసుకోవడమే. మీకు ఇష్టమైతే కనుక మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. బాగా ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. ఉప్పు, కారం అనేది తగినంత వేసుకుంటే బాగుంటుందండి. కానీ పొట్లకాయకి ఎప్పుడైనా సరే మనం కారం బదులు కొంచెం ఏదైనా కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది. నాకైతే అలా అనిపిస్తుందండి. పొట్లకాయకి మీరు కారం బదులుగా మీరు మిరియాల పొడి యూస్ చేస్తే మంచిది. కాకపోతే అది వేడి, ఇంకా మిరియాలు ఇంకా వేడి వలన పెద్దగా తినబుద్ధి అవ్వదు. చాలామంది ఇష్టపడరు. నాకైతే అలా నచ్చుతుందండి. కాకపోతే ఈసారి అయితే నేను కారం వేస్తున్నాను. ఇంట్లో ఒకళ్ళు ఒకలా తింటే బాగుండదు కదా. అందుకే ఎవరికి నచ్చే విధంగా వాళ్ళకి వండితేనే బెటర్ కదా. అందుకే నేను పొట్లకాయని కొంచెం కారం వేస్తున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది, మీది వేసుకోవడమే. పప్పు ఈ పొట్లకాయ వేపుడు ఒక పూటకేనండి. ఎందుకంటే శనివారం నైట్ టిఫినే చేస్తాం ఎక్కువగా. అందువల్లే నేను పప్పు అలాగే ఈ వేపుడు కూడా ఒక పూటకే కనుక కొద్దిగా వండుతున్నాను. పప్పులో తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకుని బాగా మెదుపుకున్న తర్వాత పప్పు తాలింపు పెట్టేసుకోవడమే. పప్పు తాలింపుకి కంపల్సరీ కొంచెం నెయ్యి చెక్కుంటే బాగుంటుందండి. నెయ్యి వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నేను. అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా వేపుకొని పప్పు తాలింపు పెట్టుకోవడమే. పప్పులో మనం నెయ్యి వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిదేనండి. నెయ్యి అనేది రోజు ఒక స్పూన్ తినచ్చు. దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి రావు. గుడ్ కొలెస్ట్రాల్. ఇదిగోండి, ఈ పోపు కూడా బాగా వేగిన తర్వాత పప్పులో వేసి వేపేసుకోవడమే. ఎంతమందికి పొట్లకాయ వేపుడు కానీ, పప్పు కానీ, అలాగే పొట్లకాయ పెరుగు పచ్చడి కానీ ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను రోజు వండే వంటకాలనే మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కొన్ని రోజులుగా అయితే నేను వీడియోస్ కూడా సరిగ్గా పెట్టడం లేదు. ఎందుకు పెట్టట్లేదు ఏంటనేది కారణం అనేది మీకు ఒక వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఇదిగోండి, ఈ పప్పు కూడా తాలింపు పెట్టేసుకున్నాను. పొట్లకాయ బాగా మగ్గిన తర్వాత అప్పుడు తగినంత కారం వేసుకోవడమే. ఉప్పు అనేది ఆల్రెడీ మనం మెదిపేటప్పుడు కూడా వేసుకున్నాం కనుక చూసి వేసుకోవచ్చు. ఉప్పు అయితే నాకు సరిపోయిందని నేను ఉప్పు అయితే వేయడం లేదు. ఇలా కనుక చేసుకుని తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ని తెలియజేస్తూ ఉండండి. ఇదిగోండి, పొట్లకాయ వేపుడైతే బాగా రెడీ అయిపోయింది. ఇందులో మీకు కావాలనుకుంటే కొంచెం కారం తగ్గించి పెరుగు కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.